We'll go to next program. ఎవరన్నయ్య ఇంకొక మీకు ఇప్పుడే చెప్తున్నాను, నెక్స్ట్ పాట తర్వాత కలగ కృష్ణమాన్ గారు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి వారి చేత మాట్లాడిద్దాం. సో ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు. నమస్కారం అండి అందరికి. సార్, ఐ రిక్వెస్ట్ యూ టు సింగ్ సాంగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది ఇటువంటి మహా సమావేశంలోనే పాడడం అనేది, అది జనార్దన్ గారి ముందు మీ అందరి సమక్షంలో పాడడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. నేను పాడే పాట కూడా శ్రీ పండిట్ మిట్టా జనార్దన్ గారు స్వరపరిచినటువంటి పాట. చాలా ధైర్యం చేస్తున్నాను ఆ పాట పాడడానికి. దీని రచన నారాయణ రెడ్డి గారు. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం, శ్రీశైల మల్లన్న, శ్రీశైలం మీద మల్లికార్జున స్వామి వారి మీద రాసినటువంటి పాట. పాడుతుంది. వినపడుతుందండి? వినపడుతుంది కదా? శ్రీశైల మల్లన్న నిలుకోవయ్యా, శ్రీశైల మల్లన్న నిలుకోవయ్యా, ఇడిన కోటి చేదుకోవయ్యా, శ్రీశైల మల్లన్న నిలుకోవయ్యా, ఇడిన కోటి చేదుకోవయ్యా, శ్రీశైల మల్లన్న నిలుకోవయ్యా, కొండలు దాటి కొనలు దాటి, కొండలు దాటి కొనలు దాటి, నిండు మనసుతో నిన్ను చేరినమయ్యా, శ్రీశైల మల్లన్న నిలుకోవయ్యా, సుందర చరణారవింద మహేశ, సుందర చరణారవింద మహేశ, సుందర చరణారవింద, నందివాఘన పన్నగ భూష, నందివాఘన పన్నగ భూష, రమరాంబ హృదయాంతర మందిర పరిశోభిత మణిదీప, సురుచిర దినకర కిరణ స్ఫురిత జ్యోతిర్లింగ రూప, పృథ్వీలింగ రూప, ఆపోలింగ రూప, వాయుర్లింగ రూప, ఆకాశలింగ రూప, అఖిల భూత స్వరూప, హే మల్లికార్జున, హే భక్త మందార, పంచపాండవులు వందించు పూజలనందుకున్నావట, వెలసియున్నావిట, నీవే హేమారెడ్డి సేవలను గ్రహించినావట, మల్లమ్మపై కృపామకరంద మొలికించినావట, నిజవదన కాంతి నిర్జిత నిర్ఝరిత సుధాకర బింబ, ఈ రేడు లోకాల నేలేటి జగదంబ, నీ హృదయ పద్మమున నివసించు భ్రమరాంబ, అల శివాజికి ఖడ్గముంజిల్చెనిచట, అతని పేరిట గోపురము వెలసెనిచట, కనరండి కనరండి శ్రీశైలము దివ్య కైవల్య పదవికి అది మూలము, కనరండి కనరండి శ్రీశైలము
దివ్య కైవల్య పదవికి అది మూలము. ఆగిరి పంక్తుల ఆగిపోవగా అగు పెంచు పాతాళ గంగా. హలో అది పావన చలిత తరంగా. ఆ జలధారలలో స్నానములాడిన తొలుగునులే పాపకోటి. కలుగునులే పుణ్యరాతి. కనరండి కనరండి శ్రీశైలము దివ్య కైవల్య పదవికి అది మూలము. కనరండి కనరండి శ్రీశైలము. ధన్యవాదాలు. హోటల్లో కూర్చొని ఇది పాటకు పిక్చర్ చేసింది కాదు. ఈ పాటకు పిక్చర్ చేసింది ఏం కాదు. పిక్చర్ అది ఆల్రెడీ దేర్. ఆ పిక్చర్ చూస్తూ దానికి ఏ వర్డ్ రాయడం, దాని వెంటనే నేను చూపడను. హోటల్లో కూర్చొని చేస్తున్నాను. అది పాట అయిపోయింది. వైజాగ్ నుంచి డైలీ మార్నింగ్ ఇది వేసేవారు. వైజాగ్ మెరిటివ్ స్టేషన్ నుంచి. అంటే రేర్ కదా, ఫస్ట్ మన రాసిన తర్వాత పిక్చర్ చేస్తారు. పిక్చర్ చేసింది బ్రహ్మాండం అనేసరికి ఆ ఫోటో వచ్చేసరికి అక్కడ ఆయన రాయడం, దానికి ఆ ట్యూన్ చేయడం. విజువల్ నుంచి పాడారు మాస్టర్ కూడా, తారాస్థాయికి వెళ్ళిపోయారు ఆ స్వరంలో. నేర్చుకునేది కూడా ఎంత ఇదిగా ఉంది. నేర్చుకునేది అందరూ మామూలు వాళ్ళలాగా వచ్చేసి ఆయన బాబు ఎలా ఈ సంగతి ఎలా అన్నది. మీ ముందు పాడడం చాలా అదృష్టం సార్. మీరు సంగీతం నిర్వహించారు. నాకు కొత్త ఏముంది నీ గురించి, కొత్త ఏముంది నీ గురించి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీ కలగా కృష్ణమోహన్ గారు వచ్చారా? ఉన్నారు అన్నయ్య, ఉన్నారు. సార్ కలగా కృష్ణమోహన్ గారు స్వాగతం సార్. మీరు జాయిన్ అవ్వడము నిజంగా. నమస్కారం అండి అందరికి. జనార్దన్ మాస్టర్ గారు నమస్కారం. మాస్టర్ గారు, జనార్దన్ మాస్టర్ గారు నమస్కారం. ముందర సార్ నమస్తే. నమస్తే. సితార్ మాస్టర్ గారు నమస్కారం. నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. మాస్టర్ గారు నమస్కారం. జనార్దన్ మాస్టర్ గారు నమస్కారం. బాగుంది, చాలా కాలం తర్వాత మళ్ళీ మేము చూడటం. December 17 కలిసాం సార్ మనం పార్టీలో. అవునవును, అక్కడ రాజారావు గారి దగ్గర. రాజారావు గారి మాస్టర్ గారు, ప్రశ్న అడగచ్చా నేను? ఆఫ్ కోర్స్ సార్, ప్లీజ్ గో హెడ్. మాస్టర్ గారు, అసలు అన్నిటికన్నా చాలా ఇంట్రెస్టింగ్ అండి, మీ రిహార్సల్ సెషన్ ఎట్లా ఉండేది ఒకసారి చెప్పండి సార్ మాకు. అంటే ఫుల్ ఆర్కెస్ట్రా ఉండేదా, లేకపోతే ఇదిగా ఉండేదా? అంటే ఆల్రెడీ చెప్పేసి ఉంటే సరే. ఎందుకంటే లార్జ్ ఆర్కెస్ట్రాస్ లో కూడా మొత్తం రిహార్సల్ ఉండేది అనేవారు కదా, అది ఎట్లా కండక్ట్ చేసేవారు, అంటే ఆ కండక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా ఉండేది, కాస్త ఊరికే జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి సార్. రిహార్సల్ సెషన్స్ ఎలా రికార్డింగ్ అండి. ఆ రికార్డింగ్ లో రిహార్సల్ సెషన్ ఉండేది కదా, మన బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు రిహార్సల్ చేసేవాడుగా. ఒక్కో పాటకు 2-3 రిహార్సల్స్ ఉండేవండి. అందరు మ్యూజిషియన్స్ వచ్చి అక్కడ నోట్స్ రాసుకోవడం, మొత్తం నోట్స్ రాసుకొని రిహార్సల్ చేయడం. సెకండ్ డే మళ్ళీ ఫైనల్ రిహార్సల్స్. ఒక రోజు మొత్తం రిహార్సల్ అయితే 1 డే ఫుల్ రిహార్సల్. 2-3 రిహార్సల్స్ అయ్యాయండి. 2-3 రోజులు అంతే. గ్రేట్. అది చెప్పాను కదా, ఇక్కడ అన్నపూర్ణ దగ్గర అయ్యేది. పర్టికులర్ చాలా కీన్ కాబట్టి మధుసూదన్ రావు గారు ఆ పాట చేస్తున్నాం కదా, దాని గురించి చెప్పమని చెప్తే ఇందాక చెప్పాను జయజయవంతి. సో రాజేశ్వరరావు గారు, బాబు కాసేపు జయజయంతి రాగం వాయించండి అన్న. నేను సితార్లో గట్ లాగా వాయించాను అనమాట. అది అలాగే యూజ్ చేసుకుంది. ఆయన సొంత ఇది గ్రేటెస్ట్ కంపోజర్, బెస్ట్ కంపోజర్, చాలా గ్రేట్ ఇది విద్వాంసుడు ఆయన.
ఒకసారి ఆయన మా ఇంటికి పిలిచి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చే ముందు వాళ్ళ ఇంట్లో వచ్చి వాయించమని చెప్పారు. నేను ఇక్కడ వాయిస్తున్నాను సీరియస్గా. తర్వాత అక్కడ చూస్తుంటే వాళ్ళ ఇంట్లో ఇక్కడ కిచెన్ వాళ్ళు ఆయన ఉన్నారు, ఏదో పాలంతా మిక్స్ చేస్తూ ఇది చేస్తున్నారు. నేను ఇది వింటలేదేమో అనుకున్నాను. చేసి ఓల్డ్ నాకు తీసుకొచ్చేసి ఇచ్చేసి, ఈ రాగం చాలా బాగా వాయిస్తారండి, రీమాగా మరీగా అన్నారే, ఈ రాగానికి దాని అమ్మ బాబు ఇంత సీరియస్ గా విన్నారా? నేను కేరళ వాయించుంటే ఏమైంది, బట్ నేను కేరళ వాయించుకుంటే ఫుల్ సీరియస్ వాయించాను. ఇది బాగుంది, ఇది గురువు గారు, ఇది రవిశంకర్ గారు ఇస్తారు, ఇవన్నీ ఆయన విన్నది కూడా తెలియలేదు. అయిన తర్వాత నేను టెస్ట్ చేయడానికి కాదు, నాకు వినాలనిపించింది, అందుకని మిమ్మల్ని వాయించమన్నాను. సరే రేపు రికార్డింగ్ వచ్చేయండి అన్నారు వెంటనే. ఇప్పుడు మీకు అంటే సినిమా పాట రిహార్సల్ లో మొత్తం టోటల్ కండక్టర్స్ అంతా అన్ని అంటే సెక్షన్ ఉండేవాళ్ళు అండి ఏమండి? రిహార్సల్ సెషన్స్ లో కండక్టర్స్ ఉంటారు, కండక్ట్ చేసేవాళ్ళు అంతా వాళ్ళ ఇండికేషన్స్ బట్టి మీరు వెళ్ళేదంతాను అంటే కూర్చొని అందరు కూర్చోవడమే కదా. మొత్తం అంటే టోటల్ ఆర్కెస్ట్రా టోటల్ బిట్స్ అన్ని రెడీ అయిపోయాయి ముందరే. నోట్స్ రాసుకోవడానికి ఒక పూట అయిపోయింది, 2 రోజులు వాయించేవాళ్ళు. అవసరం ఉంటే 3 రిహర్సల్ ఉంటుంది, లేదంటే 2 రిహర్సల్. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మైక్ టెస్ట్ అనమాట, మైక్స్ అంటారు. ముందు అన్ని 2 మైక్స్ ఉండేవాళ్ళు. బిగినింగ్ లో ఆర్కెస్ట్రా ఒక మైక్, వాయిస్ ఒక మైక్ అనమాట. ఆర్కెస్ట్రా దాంట్లో సితార్ ఎలా వినిపిస్తుంది, దాన్ని ఫ్రంట్ లో మైక్ దగ్గర నేను ఉంటాను, దాని తర్వాత వాళ్ళందరూ వాయిస్తాను. దాని బ్యాక్ అయినా అంత బాగా రికార్డ్ చేసేవాళ్ళు. అంటే అరేంజ్మెంట్ అన్నమాట, మైక్ దగ్గర అరేంజ్మెంట్ బట్టి ఉంటుంది రికార్డింగ్ అంతా. చాలా కష్టం ఉండేది. వాయిస్ ఒక మైక్, ఇంకొక మైక్ మాక్సిమం. అంటే మీరు కూడా వాయిస్తున్నప్పుడు టోన్ కూడా మీరు కంట్రోల్ చేస్తూ వాయించాల్సిందే మొత్తం అంతా. ఏమండి? మీరు ప్లే చేస్తున్నప్పుడు టోన్ కంట్రోల్ చేస్తూ ఉండాల్సిందే, వాల్యూమ్ కూడా మీరు కంట్రోల్ చేసుకుంటూ వాయించాల్సిందే. అందులో కాంబినేషన్ సితార్, గిటార్, మ్యాండలిన్, సంతూర్ ఇవన్నీ కలిసి ఒక్క బిట్ వాయించేవారు. వీళ్ళందరికీ బ్యాలెన్స్ చేయాలంటే కష్టం కదా, అంత బాగా చేసేవారు. అప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ మైక్ నియరెస్ట్ నేను ఉండేవాడిని, పక్కన కొంచెం లౌడర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవాడిని. దానిపైన వయలిన్స్ ఎంత కావాలో బ్యాక్ మేము వాయించే దానిపైన కూడా వయలిన్ వాయిస్తారు కదా బ్యాక్. ఓవర్లాప్ అది చాలా బాగా చేసేవారు. ఫెసిలిటీస్ లేకపోయినా కానీ ఇంకా క్లీన్గా చేసేవారు. అన్ని స్టూడియో బాగుండేదండి. తర్వాత ఏవిఎం స్టూడియోలో 2-3 ఉండేవి. ఏవిఎం ఆర్ అని, ఏవిఎం సి అని, ఏవిఎం మెయిన్ అని, రికార్డింగ్ అని, రికార్డింగ్ 2-3 ఉండేవి అన్నమాట. అక్కడ నాకు అది అనుకూలంగా ఉండేది, ఎందుకంటే అందరికి నేను కావాల్సింది కాబట్టి. ఏవిఎం సీఎల్ వాయిస్తుంటే ఆర్ఆర్ వాడు అడుగుతారు, జనార్దన్ ఒక బిట్ వాయించండి. రాజేశ్వరరావు గారు ఒకరోజు మధుసూదన్ గారు రికార్డింగ్ అంటే నేను చెప్పాను, పక్కన రికార్డింగ్ ఉందండి, నేను బయలుదేరుస్తాను. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అన్నమాట జనరల్లీ. ఈయన వెళ్ళి ఊరికనే జస్ట్ టీజ్ మీ, తెలిసే జనార్దన్ పక్క రికార్డింగ్ వెళ్ళేస్తానంటున్నారండి అని. అవునయ్యా, ఆయన అందరు కావాలి, వెళ్ళి రానివ్వండి అన్నాను. అంత లోపల మీరు రెడీ అవ్వండి, వాళ్ళే మాట్లాడుతుంది అరేంజ్ చేసుకుని పక్క పక్కనే ఉండేవి స్టూడియో. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నిక్ వచ్చిన తర్వాత, అంటే కంప్యూటరైజ్డ్ రికార్డింగ్ వచ్చిన తర్వాత, ఏ బిట్ ఈవెన్ ఫ్రేజెస్ కూడా 2 ముక్కలు చేసి వాయిస్తున్నారు కదా, దాంట్లో కంటిన్యూటీ లేదంట, ఉందంటారా? అది నేను వెళ్ళిన తర్వాత నాకేం తెలియదు, ఏ పాట వాయిస్తున్నానో, ఎందుకు వాయిస్తున్నానో తెలియదు.
టిక్ 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 ఫర్ 1 2 3 4 నా బిట్ వాయించేస్తాను. తర్వాత డిటి అని ఒకటి అంటారు, డబుల్ ట్రాక్ అన్నమాట. డబుల్ ట్రాక్ వాయించాలి. 2-3 సార్లు వాయించిన తర్వాత ఒకటి పైన ఒకటి వేసి దాంట్లో ఏది బాగుందో అది తీసుకొని వస్తారు. తర్వాత పాట అయిన తర్వాత దానిపైన వయలెన్స్ వస్తాయి, దానిపైన తబలా వస్తుంది. నేను మంచిగా తబలా కూడా లేకపోవచ్చు. ఉండదు. క్లిక్ ట్రాక్ క్లిక్ ట్రాక్ క్లిక్ ట్రాక్ క్లిక్ 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 అంటుంది. అది పర్ఫెక్ట్ ఉంటుంది అదొకటండి. ఇవాళ వాయించింది వేరే పాయింట్స్ మారొచ్చు, మామూలు పోతే దాంట్లో ఫిక్స్డ్ కాబట్టి 30 పెట్టారు అనుకోండి, నెక్స్ట్ డే వెళ్ళాక 30 వాయించేసి దానిపైన ఏమేం చేయాలో అవన్నీ చేస్తుంటాను. తర్వాత ఎప్పుడు నాకు తెలిసి నేను వాయించింది అలా పెట్టి ఈ పాట అలా వాయించాను. ఏ పాట ఏ సినిమా అని తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఇందాక మధుసూదన్ రావు గారు వీళ్ళందరూ పేర్లు చెప్తున్నారు, అంటే వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు తెలియదు. చాలా పద్ధతి. వెళ్ళిన తర్వాత రికార్డింగ్ ఫుల్ రీల్ ఒకసారి వేసేసేవారు అందరు చూడడానికి. మాకు అనవసరం మ్యూజిక్ అందరు కూర్చోబెట్టి రీల్ ఫుల్గా వేసేవారు. భార్యాభర్తల పిక్చర్లో నాగేశ్వరరావు గారు కృష్ణకుమారి దగ్గర పెట్టి ఫస్ట్ నైట్ లో ఇలా టచ్ చేసినప్పుడు మా చేతిలో సితార్ ఉంది, సితార్ లాంచ్ చేశారు. ఫిల్మ్ చూశారు, బాగుందని పెట్టుకున్నా. గల్లరించిన టైం డిబేట్ చాలా ఉండేదండి. అండర్స్టాండింగ్ స్పాంటేనియస్ ఏదో వర్క్ చేస్తున్నాం, కష్టపడేది ఎప్పుడు అనిపించేది కాదు. అయిందా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. నమస్కారం అన్నయ్య. కృష్ణమోహన్ 2 మాటలు చెప్తారేమని నా ఉద్దేశం. సార్ మీరు అనుభూతులు చెప్పండి సార్. వారి గురించి చెప్పడం అంటే నేను ఒక పెద్ద పుస్తకం గురించి మాట్లాడినట్టు. అది 2 మాటలు చెప్పండి సార్. ఏముందండి, ఏమండి మనం చాలా మటుకు అండి, అంటే మామూలుగా ఇన్ జనరల్ ఏదైనా పాట వినగానే ఇది బాలసుబ్రహ్మణ్యం పాడారు బాగుంది, సుశీల్ గారు పాడారు చాలా బాగుంది, ఘంటసాల గారు పాడారు, బీబీసీ అందరి పేర్లు చెప్తాం. సో నా ఉద్దేశంలో there are 4 steps for any song, to be more frank. ఏంటంటే మొదట ఒక రైటరు ఓ భావ చిత్రాన్ని తయారు చేస్తాడు. అతను భావనలోకి వస్తుంది ఏదో ఒక చిత్రం, అతను ఏదో ఊహా చిత్రం అంతాను తయారవుతుంది. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దానికి స్వర చిత్రం తయారు చేస్తాడు. అంటే స్వరాలు ఒక రూపం వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్ తయారైపోతుంది. స్వరం కూర్చడంతోనే ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. ఇందాక వారు శ్రీశైలం గురించి పాట పాడారు. ఆ స్థాయిలన్నీ ఆల్రెడీ జనార్దన్ గారు నిర్ణయించారు. ఆ స్థాయిలో అందంగా పాడటం, దాన్ని బయటికి తీసుకురావడం చేసే సింగర్ దాకా వచ్చే ముందర ఇంకో స్టేజ్ ఒకటి ఉంది, అది ఆర్కెస్ట్రా. మనం మామూలుగా చూడండి, ఎక్కడో ఒక ఆర్కెస్ట్రా పెట్టి ఒక సితారు ఒక గాంధాన్ని జస్ట్ అక్కడ నిలిపి ఒక చిన్న ఇది ఇచ్చారనుకోండి, ఆహా మన తెలుగునే ఒక ఊపి అంటాం గబుకన పైకి. అదేంటి, దానికి ఎక్స్ప్రెషన్ ఉండదు, అనుభూతికి ఎక్స్ప్రెషన్ లేదు. అంటే మాటలు ఉండవు, అనుభూతి లోపల చెందుతాం. మనం చిన్న ఫ్లూట్ పాసింగ్ బిట్ ఏదో ఉంటుంది, ఆ పాసింగ్ బిట్ అసలు మొత్తం పాటకు ప్రాణం. మీకు సడి చేయగాలి ఆ పాటలో క్లారినెట్ బిట్ వస్తుంది, ఆ క్లారినెట్ అయితే పాట లేదు అనిపిస్తుంది చివరికి చూడండి. అయితే గమ్మత్ ఏంటంటే వీళ్ళని ఎక్కువ మనం మాట్లాడుకున్నాం గబుకని. ఆ నెక్స్ట్ స్టేజ్ గాయకులందరూ గొప్పవాళ్ళు కాదంటారు, వాళ్ళ ప్రతిభని నేను ఇందులో తక్కువ చేయట్లేదు. ఈ 3 స్టేజెస్ ఇది ఈ ఆధారం మీద వాళ్ళ పాట నిలబడుతుంది నా ఉద్దేశం. ఎనీ గాయకుడు, ఎనీబడి, మొహమ్మద్ రఫీ అని, లతా మంగేష్కర్ ఎవరన్నా కానివ్వండి, ఈ 3. ఎందుకంటే ఈ ఆర్కెస్ట్రా ఏమవుతుందంటే అండి, ఓ పాటలు మనసున్న మనసే అసలు ఆ ఓపెనింగ్ బీట్ చూడగానే ఒక అట్మాస్ఫియర్ వచ్చేసింది, ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది. అసలు దట్స్ ఆల్, ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ టచ్ తోనే ఒక అందమైన అట్మాస్ఫియర్ తయారైంది. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ వచ్చిందో ఆ అట్మాస్ఫియర్ అంతా తన అంటే అవపోసన పట్టుకొని గాయకుడు తనకి ఆ గొంతులోంచి పలికించగలగాలి. అది వాళ్ళ ప్రతిభ, అది వాళ్ళ నేర్చుకున్న దాన్ని బట్టి. కానీ వాళ్ళ ఇమాజినేషన్, పర్సెప్షన్స్ ఎలా ఉంటాయండి రకరకాలు. ఘంటసాల గారి ఇమాజినేషన్ నా ఉద్దేశంలో నా భూత నా భవిష్యత్తు ఎవరికి ఏ సింగర్కి లేదు, అటు హిందీలో కానీ ఎవరికి కానీ. ఆయన తర్వాత అసలు లేదని చెప్పాలి.
సారీ వాడి ప్రతిభ గురించి మాట్లాడలే, ఆయన ఇమాజినేటరీ కెపాసిటీ, ఓ పాటను ఇమాజిన్ చేయటం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అమ్మా నరిచిన ఆలకించవేమో మా పాట అందరికీ తెలిసిన పాటే కదా. చివరికి గొంతు రాసుకుపోయి నేల మీద పడిపోయేంత వరకు కూడా పాడారు ఆయన. ఎప్పుడైతే చేతికి తండ్రి పాదం తగిలిందో, ఏ పాద సీమ అంటూ ఎలక్ట్రిఫైడ్, ఆ వాయిస్ లో ఎలక్ట్రిఫికేషన్ కనిపిస్తుంటుంది, మనకు ఎనర్జీ కనిపిస్తుంది గబుక్కని ఘంటసాల గారి పాటలు. అంటే ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎంత అందంగా తీసుకొచ్చారని ఘంటసాల. ఇవన్నీ ఆయన కన్సెప్షన్, ఆయన హౌ హీ కన్సీవ్స్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్, లేకపోతే ఆయన పర్సెప్షన్ అసలు ఆ పాట గురించిన. సో అటువంటి మాత్రమైన అంటే ఇమాజినేషన్ ఉన్న వ్యక్తి ఘంటసాల గారు. అటువంటి ఘంటసాల గారికి కూడా ఒక అట్మాస్ఫియర్ కావాలి. మరి ఎట్లా దానికి హంగులు అంటే ఉత్త హంగులు కాదు, ఏదో జస్ట్ యాడ్ ఆన్స్ కాదు. దే రియల్లీ క్రియేట్ ఏ పర్టికులర్ మూడ్ అండ్ గివ్స్. అంటే సింగర్ కూడా మూడ్ ఎట్లా పట్టుకెళ్ళాలి, ప్రోగ్రెషన్ ఎట్లా వెళ్ళాలన్న దానికి ఆధారం ఈ ఆర్కెస్ట్రా అని నా ఉద్దేశం. అయితే ఇవన్నీ నిర్ణయించేది మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడాను. ఒకటి చెప్తున్న, మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆలోచన పెట్టుకుంటారు, ఇట్లా ఈ పర్టికులర్ ఈ స్పీడ్లో ఇది వాయించాలని చెప్పి. సరే, ఓ సితార్ వారికి చెప్పారు. సితార్ వారి ఇది విన్నారు, నోట్స్ రాసుకున్నారు, నోట్స్ యాజ్ ఇట్ ఇస్ వాయిస్తే రాగం వాయించినట్టు అవుతుంది, కానీ భావం వాయించడం కాదు. ఎనీ ఆర్కెస్ట్రా భావం వాయిస్తారు చూడండి మీరు. ఆ భావానికి ఏమవుతుంది, వీళ్ళ బుర్రలోకి ఇంకి అవన్నీ మళ్ళీ చేతుల్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇదంతా కూడా ఇట్ టేక్స్ లాంగ్. మనం అదే చెప్తున్నాం, మనం ఒక నెల రోజులు తిన్న ఎనర్జీ అంతా కూడా పాటతో ఖర్చు పెడతారు ఒక ఇన్స్ట్రుమెంటలిస్ట్. ఎందుకంటే హీ హ్యాస్ టు సపోర్ట్ ద సింగర్. సో వాట్ బ్యూటిఫుల్ ఇది చూడండి, నిజంగా చెప్పాలంటే వాళ్ళది అట్లా. అంటే అంత ఇంత ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి లోపల మననం జరుగుతుంటుంది. బహుశా మామూలుగా నవ్వుతూ మాట్లాడుతుండదు బయటకు, కానీ లోపల మననం జరుగుతూనే ఉంటుంది. ఆ బిట్టు పట్టు చిన్న ముఖ్యం ఉంటుంది చూడండి. ఇంత ఆర్కెస్ట్రా కమ్ముకు వచ్చిన తర్వాత చిన్న ముక్క వస్తుంది వాళ్ళకి రావడానికి. మొత్తం పాట మొత్తం మీద ఎంత ఉంటుంది, కానీ అదే లైఫ్. ఆ చిన్న చిన్న ముక్కలే లైఫ్ ఆ పాటకి ఇచ్చేది. ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు ఒక పాట. మనం ఫైనల్గా వినేమంటాం, బాగుందంటాం, లేదా పర్వాలేదయ్యా అనేస్తాం. ఈ పర్వాలేదంటాను కూడా ఇంత ఇంత శ్రమ ఉంది నా ఉద్దేశంలో. మనం ఈ అంత పర్వాలేదు లేండి ఏదో అంటాం కదా, ఇట్లా తీసేసినట్టు అంటాం కొన్ని పాటలు చూసి. దాని కూడా శ్రమ పడతారు ఇంతమంది. మరి ఇంతమంది కూడిందే ఒక 4 నిమిషాల పాట, 3.5 నిమిషాలు. పాత రోజులు 3 నిమిషాల 50 సెకండ్లు మాక్సిమం అది రికార్డింగ్, అంతే. చూడండి, ఆ 3 నిమిషాల 50 సెకండ్లకి కూడాను ఎంత అంటే మదనం జరిగింది చూడండి ఒక పాటకి. ఒకే ఒక పాట, మళ్ళీ ఇదంతా కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాట, ఇంత జరుగుతూనే ఉంటుంది మళ్ళీ. సో దట్స్ హౌ దీస్ పీపుల్ దే స్పెండ్ అ లాట్ ఆన్ దీస్ థింగ్స్. అది గొప్ప, నిజంగా చెప్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఎందుకు డాక్యుమెంటేషన్, ఆర్కెస్ట్రా గురించి డాక్యుమెంటేషన్ ఎక్కువ జరగలేదని నాకు తెలుసు అనుకుంటాను. మరి ఎక్కడైనా పుస్తకాలు ఏమైనా ఉన్నాయి, నేను మటు చూడలేదు. అంటే వాళ్ళ జీవిత చరిత్రలు కానీ ఆర్కెస్ట్రాలో ఇప్పుడు మన పిఠాపురం సత్యం గారి గురించి వాళ్ళ గురించి చెప్తుంటారు కదా, మన నంజప్ప గారి ఫ్లూట్ గురించి. నంజప్ప గారి గురించి జనార్దన్ గారు బాగా చెప్పగలరు అనుకుంటాను, పిఠాపురం సత్యం గారి గురించి. అష్ గారు, పిఠాపురం సత్యం గారు, నంజుందయ్య గారు, నంజప్ప గారి గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎంతెంత కష్టమైన బిట్లు వాయించారు, వాటికి ఎంత మదనం జరిగి ఉంటుంది వాళ్ళ మధ్యలో. కృష్ణ లాస్ట్ ఒక సైడ్ అంతా నంజప్ప గారి ఫ్లూటే ఉంది మొత్తం అంతా కదా. గుణసింగ్ కూడా, గుణసింగ్ చెప్తున్నా, గుణసింగ్ కాంబినేషన్ జనాగుణ అనేవారు చేస్తుంటారు అనమాట. ఆ సీన్ వచ్చింది మీరు చూసుకోండి అనేవారు. చూడండి, అంటే చెప్తున్నా ఎంత ఇది. సో ఏమంటే ఈ ఆర్కెస్ట్రా వాయించిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని పాటలు ప్రాణం పోశారు కదా. ఈ ఆర్కెస్ట్రాలు అయితే ఒక పాట లేదు మీకు. ఎంత హాయి ఈరయ్యలో ఆ ఎంత హాయి అయిన తర్వాత ఒక ఫ్లూట్ ముక్క వస్తుంది చూడండి, చిన్నది, అంతే. అది మొత్తం అయిపోయింది, మొత్తం క్లియర్ ఐడియా ఇచ్చేసారు. ఆ హాయి ఎంత బాగుంటుందో చెప్పేసారు. కాస్త ఆ హాయి ఎట్లా ఉంటుంది, ఎలా ఉండాలి, అయిపోయింది. ఇక నెక్స్ట్ హాయి మనం అనుభవించడానికి వదిలేశారు మనకి, అంతే. మనకి పాట అంతా మామూలే ఇంకా. అట్లా ఒక పిక్చర్ నుండి ప్రొడ్యూసర్ డేట్లు వచ్చేసారు, అబ్బాయి నా అయిపోయింది కానీ ఐ కెనాట్ స్పెండ్ ఇన్ మనీ అండ్ టైటిల్ మ్యూజిక్ అక్కర్లేదు, నేను ఏదో వేసుకుంటాను నేను. అక్కర్లేదండి, మీరు రన్ చేయండి, మేము వాయించేస్తామని నేను గుణసింగ్ ఆ రన్ చేస్తాను ఆన్ ద స్పాట్. నేను స్టార్ట్ చేస్తాను, అతను ఫాలో చేసి మొత్తం అయిపోయింది. ఒకే టేక్. అండ్ గుణసింగ్ ఎంత బాగా వాయించేసి సైన్ చేయడానికి అని ఈ హ్యాండ్ ఫ్రీగా ఉంచుకునేవాడు. 2 ఫీల్డ్లో ఏదో ఒక స్థాయి నుండి ఈ హ్యాండ్ ఫ్రీ అవుతుంది, అక్కడ వెళ్ళి కండక్ట్ చేసేవాడు. వితిన్ 15-20 minutes అయిపోయింది అనమాట. టైటిల్ మ్యూజిక్ అయిపోయింది. సో అప్పుడు టైటిల్ మ్యూజిక్ స్పెషల్
కాల్ షీట్ వేసుకునేవాడు. రేపు టైటిల్ మ్యూజిక్ అంటే ఫస్ట్ కాల్ షీట్ అందరు వెళ్ళి రాసుకోవడం చేయడం 10 సార్లు వాయించిన తర్వాత అదొక కాల్ షీట్ అయిపోయేది. అటువంటిది నిమిషాలు అయిపోయింది. ఇప్పుడంతా అంటే అంటే అన్ని మిక్సింగ్ అక్కడ కూడా ఎడిట్ చేసి వేసేస్తున్నారు మొత్తం అంతా. ఎడిటింగ్ ఆల్మోస్ట్ నంజప్ప గురించి చెప్పండి. మ్యూజిక్ అంతా ఎడిటింగ్ అయిపోయింది. మ్యూజిక్ కూడా మ్యూజిక్ ప్లేయింగ్ లేదు, ఇప్పుడు ఎడిటింగ్ అంతా కట్ అండ్ పేస్ట్ ఎడిట్ అంతే. ఎడిట్ చేయడం కంటించడం అంతే. ఈవెన్ వాయిస్ సార్, వాయిస్ పిచ్ ఎక్కువ చేయడం తక్కువ చేయడం కూడా జరుగుతుంది. అంతే. అపస్వరం పాడినా కూడా. అవును. స్పెషల్లీ రెహమాన్ గారు, మీకు ఎలా వస్తే అలా పాడేయండి, కొంచెం అది నేను చూసుకుంటాను, నా కంప్యూటర్లో నేను చేసేసుకుంటానంటారు. అంటే టోటల్లీ మెకానికల్ అయిపోయిందండి. మెకానికల్ అయిపోయింది చాలా చాలా. టోటల్లీ ఇట్స్ మెకానికల్ ఫీట్. అందుకోసం అని చెప్పి ఒక పాటలో ఒక సితార్ కానీ ఫ్లూట్ కానీ ఇవ్వడానండి, అవి లైఫ్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ అవి. మరి అంతంత పెద్ద పెద్ద ఫ్రేజ్లు ఎట్లా వాయించారు అంటే 2 మైకులతో ఎట్లా వాయించారంటే నిజంగా మా ఊహకు అందట్లేదు. మాకు ఊహకు అందట్లే. ఎందుకంటే లాంగ్ ఫ్రేజెస్, డిఫికల్ట్ ఫ్రేజెస్, పైగా స్పీడ్ ఒకటి. అంత స్పీడ్ లో ఎట్లా వాయించా ఒక మైకులో. సంథింగ్ గ్రేట్. నంజయ్య గారు కూడా చాలా మంచి ఫ్లూటిస్ట్ అండి. ఎవరండి? నంజయ్య. ఆయన రేడియోలో కూడా క్లాసికల్ వాయించేవారు. అవునండి, అవునండి. అది ఆయనతో మేము ఫారెన్ కూడా వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసాం. మాస్టర్ గారితో వెళ్ళినప్పుడు ఘంటసాల గారితో వారు ఒక సోలో వాయించేవారు, నేను ఒక సోలో వాయించేవాడిని. తర్వాత లైట్ మ్యూజిక్ లో అంతా పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. చాలా సంతోషం అండి. సంతోషం.